మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న మధ్యాహ్నం 1:40 జరిగిన విషాద సంఘటన ఇంకా దేశ ప్రజలందరి మధ్యలో అలాగే ఉంది. ఎన్నడూ ఊహించలేవు. ఎక్కడో సముద్రం మధ్యలో ప్రమాదం జరగటం, లేదా కుట్రదారులు కూల్చివేయటం, కొన్ని సంఘటనలు మనం అప్పుడప్పుడు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో చూస్తాం. కానీ ఇలా కళ్ళెదురుగుండా అక్కడే ఎగిరిన విమానం 650 అడుగులు పైకి వెళ్ళి కూలిపోవటం, ఎందరో ప్రజలు, విమానంలోని వారే కాకుండా ఒక ఆయన మృత్యుంజయుడు ఉన్నాడు, సంతోషం. కానీ సుమారు ఒక 80 నుంచి 90 మంది భోంచేస్తున్న వాళ్ళు, హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా మరి సడన్గా ఇలా మృత్యువాత పడటం, ఇది పెను విషాదం. ఆ విషాదంలో తనువు చాలించిన వారందరికీ నా ప్రగాఢ, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలనే దాని మీద పెద్దలు నరేంద్ర మోడీ గారు కూడా అక్కడే పర్యటిస్తున్నారు. ఈరోజు రియో నుంచి మళ్ళీ BGCA సంబంధిత శాఖలన్నీ కూడా మరింత అప్రమత్తమై రాబోయే రోజుల్లో ఇటువంటి విపత్తులు జరగకుండా చూడాలని, ఇటువంటివి జరగకుండా ఏదైనా మన కష్టం వచ్చినప్పుడు భగవంతుని ప్రార్థిస్తాం. ఆ భగవంతుని ఇటువంటి విపత్తులు లేకుండా చూడాలని ప్రార్థిస్తూ మరొక్కసారి ఆ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇంకా మనం నిన్న మరి వైభవంగా సుపరిపాలన వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉత్సవం చేసుకుని, మరి ఆ తర్వాత నియోజకవర్గాల్లో కూడా మరి కొన్ని కార్యక్రమాలు చేయాలి అని భావించాం. మరి ఆ సంఘటన జరిగినందువల్ల ఆ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. అంచేత ఆ వాయిదా వేసిన క్రమంలో మన నియోజకవర్గానికే రెస్ట్రిక్ట్ అవుతుంది. మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంటే చెయ్యాలని ఉన్నది ఏమిటి, నేను ఎన్నికల సమయంలో చేస్తానన్నవి కొన్ని ఉన్నాయి, చేసినవి చేస్తానన్న కన్నా కొంచెం ఉన్నా, చేయబోతున్నవి ఏమిటి అనే దాని మీద మనం చర్చ పెట్టుకున్నాం. రేపు ముఖ్యమంత్రి గారు ఆయన విజయవాడలో పెద్ద సభ అయిన తరువాత ఆ ఉత్సవాలు ఏం చేస్తారనేది అప్పుడు రాష్ట్రంలో ఉన్న సుపరిపాలన గురించి మరి ప్రజలందరికీ తెలిసేలాగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు కేవలం 1 సంవత్సరం ఒక ఎమ్మెల్యేగా నాకు పూర్తయిన సందర్భంగా ఇక్కడ జరగవలసిన వాటి గురించి, క్లుప్తంగా జరిగిన వాటి గురించే మనం రెస్ట్రిక్ట్ చేసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే, జూన్ 4వ తారీఖు మనకి ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఆ తర్వాత 12వ తారీఖు లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారాలు చేశారు. ఆ చేసిన వెంటనే 13వ తారీఖు నుంచి నా ప్రణాళిక ఒక ఎమ్మెల్యేగా
ఏం చేయాలి ఈ నియోజకవర్గానికి అనే దాని మీద మరి అసెంబ్లీలో జూన్ 19 అనుకుంటా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసింది. మరి ఆ 13వ తారీఖే నేను అప్పటి కలెక్టర్ సుమిత్ని మీట్ అయ్యి ఆయన ఇంటి దగ్గర ఒక కార్యాచరణ, నేను ఎన్నికల్లో సాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తానని చెప్పాను. మరి దీనికి ఎలా చేయాలి, మనం ముందుకెళ్ళాలి, నేను మొదలు పెట్టాలి అంటే మరి ఆయన అప్పుడు ఖజానా ఖాళీ చేయటానికి నిధులు ఏవి లేవండి. బాగా ఇవ్వగలిగితే ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వగలమేమో, అంతకు మించి నిధులు ఏమి లేవు అని చెప్తే ఓకే నో ప్రాబ్లం. అప్పటికప్పుడు ఒక ఆలోచన వచ్చి నేను నాతో పాటు పెద్ద నరసింహ కూడా వచ్చారు, ఆయన కూడా తీసుకెళ్ళాం. ఒక ఆలోచన వచ్చి మీరు ఇవ్వక్కర్లేదు, మీరు కావాలి గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఉండాలి అంటే సరే మీరన్నా 10 లక్షలు సపరేట్ అకౌంట్ పెడదాం, నేను నా వంతు కావచ్చు నా స్నేహితుల దగ్గర నుంచి సబ్సిక్వెంట్గా ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ నేను అన్నమాట ప్రకారం నేను పని చేయవలసిందే అని చెప్పి అప్పటికప్పుడు ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, డ్రైనేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని నేను కూడా ఆ మొదటి సిట్టింగ్లోనే ఫైనలైజ్ చేసి ఆయనతోటి ఆ మరుసటి రోజు ఆయనతోటి అకౌంట్ ఓపెన్ చేయించి ముందుగా నేను కొన్ని నిధులతో మొదలుపెట్టి స్నేహితులతో మాట్లాడి 5 లక్షలు చెప్పి అలాగే ఆ నిధితో సొంతంగా పనులు చేయడం ప్రారంభించారు. అది గ్రామస్తులు రైతులు అందరూ కూడా ఎప్పుడో 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా మరి వదిలేసిన కాలువలను చేపట్టడం చూసి ప్రజలు కూడా స్వచ్ఛందంగా చాలా చోట్ల ముందుకు రావటం, చాలా పనులు మనం ప్రారంభించి ఒక చైతన్యం అనేది డెవలప్మెంట్కి ప్రభుత్వం నిధులే అక్కర్లేదు, మనం కూడా ప్రజల భాగస్వామ్యంతో చేసుకోవచ్చు. సరే తర్వాత P4లు ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన రియల్గా P4 అనే కాన్సెప్ట్ రాకముందు అది P4 అంటామా, P3 అంటామా, P5 అంటామా అన్నది పక్కన పెడతాం. మనం మొదలుపెట్టాం ఒక కాన్సెప్ట్, అది వేగంగా వెళ్ళింది. ఆ తర్వాత స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చక్కని క్రీడా ప్రాంగణాలు ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల్లో స్థలాలు బాగున్నాయి కానీ సరైన ఆట స్థలాలుగా మార్చలేదు. స్థలం ఉంది కానీ ఆట స్థలాలు లేవు. మరి విద్యార్థులకు సరిపడా బల్లలు లేవు. మరి ఇటువంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంత మురుగుంటలాగా ఆ ఆట స్థలాలన్నీ మురుగుంటలాగా ఉండి స్కూల్ కావచ్చు, ఎక్కడైనా సరే రొచ్చు, బురద, గేదెలు ఇలా ఉన్నాయి. మరి ఆకివీడు స్కూల్లో మరి మొత్తం అంతా ఫిల్ చేసాము. ఉండి హై స్కూల్లో 5 ఎకరాల స్థలాన్ని ఫిల్ చేసి ఒక 60-65 లక్షల రూపాయలు ఉండి హై స్కూల్ ఖర్చు పెట్టాం, ఓపెన్ చేసాం, మీరు అందరూ చూసారు. అలాగే పాలకోడేరులో కూడా ఇంచుమించు 55 నుంచి 65 లక్షల మధ్యన పాలకోడేరు స్కూల్కి, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి సింగిల్ పెన్ని తీసుకోవాలి. ప్రజలు ఆ స్నేహితులు వీటితోటే మనం ఈ స్కూళ్ళు అన్నీ అభివృద్ధి చేయడం. అలాగే సుమారు 1500 నుంచి 1700 బెంచ్లు, ఇంకా మాకు బెంచ్లు అక్కర్లేదనేదాకా మాకున్న విద్యార్థులకి బెంచ్లు చాలు అని హెడ్ మాస్టర్లు చెప్పేదాకా ఇన్ని స్కూళ్ళకి కూడా బెంచెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయటం, ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసాం. ఇంకొక ఇది మన మన హాస్టల్స్ కాదు ఈ హాస్టల్స్ మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నీ కూడా కరెక్ట్గా వాటి పరిస్థితి బాగోలేదు అంటే మరి సోషల్ వెల్ఫేర్ ఒక 4 హాస్టల్స్ని మనం అన్ని విధాల టాయిలెట్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళందరికీ సుమారు ఒక 250 మందితో 350 మందితో మంచాలు
దుప్పట్లు, పరుపులు, ఫ్యాన్లు వాళ్ళకి చాలా దుర్భరంగా ఉన్నాయి హాస్టల్స్ నిర్వహణ. అవన్నీ కూడా దాతల సహకారంతోనే మొదలుపెట్టాం. డ్రింకింగ్ వాటర్ అనేది పెద్ద సమస్యగా ఉంది. మరి ఎవరో కూడా ఊహించలే డ్రింకింగ్ వాటర్ సమస్యకి ఇంత త్వరితంగా పరిష్కారం దొరుకుతుందని. మరి ప్రభుత్వం ఒక 18 మైక్రో ఫిల్టర్స్ శాంక్షన్ చేస్తే కెనరా బ్యాంక్ ద్వారా మనం ఒక 25, మరి నా స్నేహితుల ద్వారా ఒక ఆల్మోస్ట్ ఒక 15 ఎంపీ లాట్స్లో ఒక 4 పెట్టాం. అది కూడా ఒకటి మళ్ళీ దాతల నుంచే లాస్ట్ వీక్ క్లియర్ చేశాం. 3 అంటే 3 పెండింగ్లో ఉంటాయి. అది ఎంపీ లాట్స్. నా గతంలో నా ఎంపీ లాట్స్లోనే పక్కన ఉన్న సుమారు అప్పుడు గత కలెక్టర్ జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో ఇచ్చినవి చాలా ఆపేసి ఫండ్స్ యూటిలైజేషన్ అవ్వకుండా చేశారు. అది ఇప్పుడు కొత్త ఎంపీగా ఎన్నికైన వరం గారి ఖాతాలోకి వెళ్తాయి. వరం గారికి కూడా నేను చెప్పడం జరిగింది. నా అమౌంట్ ఏదైతే ఉందో ఆ నియోజకవర్గాన్ని, నా ఇప్పటి నియోజకవర్గాన్ని మ్యాక్సిమం కేటాయించమని చెప్పడం జరిగింది. అందులో ఆ 3 ఊళ్ళో కూడా అయిపోతే ఇంకా మంచినీటికి ఇబ్బంది అనేది ఉండదు. బట్ మంచినీరుకి మరొక పెద్ద సమస్య ఈ రైతులు, చేపల చెరువులు, రేలు చెరువులు రైతులు దర్జాగా పోతే పక్కవాడి ప్రాణమే కదా అనే వాళ్ళంతా భీమవరంలో ఉంటున్నారు. అక్కడ కాలువలన్నీ కలుషితం చేస్తూ ఊర్లో పోతున్నారు. వీళ్ళు మున్సిపాలిటీ నీళ్ళు తాగుతున్నారు. అది కరెక్ట్ కాదు. మరి ఎవరైతే చెరువుల్లో నీళ్లు డైరెక్ట్గా పంట కాలాల్లో కలుపుతారో వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు కూడా మరి గతంలో ఎప్పుడు ఎవరో ఊహించలేదు. ఆ చర్యలు కూడా చట్ట ప్రకారం ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవటం అనేది చాలా తప్పు అనే దీంతో కలిపిన వాళ్ళని మీడియా మిత్రులే 4 పట్టించారు. వారికి మరి తగు విధంగా మరి చేయవలసింది చేసి మరి దాన్ని ఆల్మోస్ట్ అరికట్టే దిశగా వెళ్తున్నాం. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ని టీములు వేసి ఎవరికి ప్రొవిజన్ లేదో డ్రైనేజీలో కలపడానికి అవి ఐడెంటిఫై చేయండి. 15 రోజులు సమయం ఇద్దాం. పైప్ లైన్ వేసుకుంటే ఎలా చేద్దాం. పైప్ లైన్ కూడా వేసుకోలేము అంటే ఆ చెరువుల పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాం. కొత్త ప్రభుత్వం ఒక 500-600 ఎకరాలు. ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఎంతోమంది చనిపోతున్నారు. క్యాన్సర్లు వచ్చి, సడన్గా డయేరియా వచ్చి చనిపోతున్నారు. ఏదో ఒక గ్రామంలోనే మరి కలవకూడ అవతల మోడీ దగ్గర ఎనమండుగురు 2-3 నెలల కాలంలోనే చనిపోయారు. ఇవన్నీ వాటర్ బాండ్ డిసీజెస్ వలన వచ్చినాయి. సో ఉక్కుపాదం మోపుతున్నాం. అందులో ఎటువంటి మొహాటం లేదు. ఎప్పుడైతే కాలంలో ఈ కలుషితాలు ఇవన్నీ ఆగిపోయినాయి. మరి ఇప్పుడు జనాలు వదిలినప్పుడు 4 రోజులు సమ్మర్ తర్వాత జనాలు వదిలితే చాలా మురుగ్గా ఉండేది. మరి ఇప్పుడు ఎప్పుడూ లేనంత స్వచ్ఛంగా ఉన్నాయి. అందరూ మీరు మీ కళతో చూసిందే, మీడియా మిత్రులు చెప్పిందే. రాబోయే రోజుల్లో ఇది పూర్తిగా అరికట్టి సోర్స్ని ఇంప్రూవ్ చేస్తాం. అలాగే వెంకయ్య వేయరు గతంలో 17 సంవత్సరాల క్రితం ఆగిపోయిన ప్రాజెక్టు అప్పట్లోనే ఒక 15-16 కోట్లు ఖర్చు పెట్టి వదిలేశారు. దాన్ని మళ్ళీ ఒక 6 నెలల్లోనే చేయాలనుకున్నాం, కానీ ఇంచుమించు అప్పుడే మొదలుపెట్టాం. అది కూడా ఈ మొన్న ట్రయల్ ఆల్మోస్ట్ విజయవంతంగా ముగిసింది. ఇంకొక 4-5 రోజుల్లో ఫైనల్ కూడా కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం. సో దాంతో వెంకయ్య వేయరు కాలువ నీటిని వాడుకునే హ్యాబిటేషన్స్ అన్నీ అంటే సుమారు 40 హ్యాబిటేషన్స్. గ్రామాల వరకు అయితే ఒక 20-22 అవ్వచ్చు. హ్యాబిటేషన్ ఒక గ్రామంలో కొంచెం హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉంటాయి. సరిహద్దు గ్రామాలు ఒకే పంచాయతీలో ఉన్నాయంటే అన్నీ కలిపితే ఒక 40-45 గ్రామాల వరకు డైరెక్ట్గా మనకు పరిమాణం నుంచి ఆ వాటర్ పైప్ లైన్ ద్వారా వస్తుంది. ఈ కంటామినేషన్లో బాధ ఉండదు. అయినప్పటికీ కూడా ఆ పైప్ లైన్కి ఎప్పుడైనా ఇబ్బంది రావచ్చు.
ఒక్క నీటి బొట్టు కూడా చెరువుల నుంచి ఇందులోకి రావడానికి వీల్లేదు.